అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు వీడియో ఏంటి అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. దీనికోసం నేను ఈరోజు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కోసం ఒక సిరీస్ ప్లాన్ చేశాను. సో ఇందులో ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఎలా చేయాలి, ఎంతవరకు చేయాలి, ఎవరెవరు చేయాలి, ఎలా ఉంటుంది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఈ సిరీస్లో ఇస్తాను. ఎవరన్నా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. రెగ్యులర్గా ఈరోజు నుండి వీడియోస్ వస్తాయి. మీరు కనుక వీడియోని స్కిప్ చేశారనుకో మీకు ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అయిపోతుంది. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేటివ్ వీడియో. మీరు ఆ ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవ్వడం వల్ల మీరు రేపు డైట్ అనేది చేస్తారు కదా, అప్పుడు ఈ చిన్న పాయింట్ మిస్ అవ్వడం వల్ల మీ డైట్లో అనేది కొంచెం వెయిట్ అనేది చూపించదు, సరిగ్గా తగ్గడం అనేది చూపించదు. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూడండి. మీరు ఈ సిరీస్ కంప్లీట్ అయిపోయేలోపు మీకు ఒక కంప్లీట్ మైండ్ సెట్ అనేది బిల్డ్ అవుతుంది. ఎలా అంటే ఏ డైట్ అయినా నేను చేయగలుగుతా, ఇదైతే ఇంత ఈజీయా, వెయిట్ లాస్ అవ్వడం ఇంత ఈజీయా అన్న థాట్ అనేది మీకు వస్తుంది. మీకు ఒక దారి దొరుకుతుంది. ఎలా అంటే వెయిట్ అనేది ఎలా లూజ్ అవ్వాలి అన్న థాట్ అనేది మీకు వస్తుంది. అది ఎట్లా అయినా మీరు చేయగలుగుతారు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఓకే, నేను ఈ వీడియోలో మీకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటి, దీని బెనిఫిట్స్ ఏంటి అనేది చెప్తాను. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటి? ఏం లేదు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే అందులోనే ఉంది, అది ఒక ఫాస్టింగ్. దీన్ని 24 గంటల్లో 2 భాగాలుగా విభజించండి, అంటే 2 పార్ట్స్గా స్ప్లిట్ చేయండి. ఒకటేమో ఈటింగ్ విండో, ఇంకొకటేమో ఫాస్టింగ్ విండో, రైట్? దెన్ ఈటింగ్ విండోలో ఓన్లీ కంప్లీట్గా మనం ఇంటేక్ చేస్తాము. ఫాస్టింగ్లో అసలు ఏమీ తీసుకోము, ఓన్లీ వాటర్ మీద ఉంటాము. నో క్యాలరీ ఫుడ్ అనేది ఫాస్టింగ్లో చేస్తాము. సో ఇది ఏంటి అని అంటే ఇది ఒక మీల్ టైం ప్లానింగ్, అంటే తినే పద్ధతిని చెప్తుంది. అంతేగాని ఇది ఒక డైట్ కాదు. ఈ డైట్ చేయడం వల్ల మనం తగ్గుతాం అన్నది కాదు. ఈ తినే పద్ధతిని మనం ఏ డైట్కైనా అప్లై చేసుకోవచ్చు. మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటా, నేను క్లియర్గా చెప్తాను. ఏంటి అని అంటే మన హాస్టల్లో ఒక ప్యాటర్న్ ఉంటుంది, అంటే రెగ్యులర్గా ఇదే టైంకి తినాలని. సో అది ఈటింగ్ ప్యాటర్న్. ఆ ప్యాటర్న్లో మనం ఏ డేట్నైనా అప్లై చేసుకోవచ్చు. అంటే ఆ టైంకే, మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్, ఈ టైంకే మనం ఏదన్నా, అంటే ఆ టైంలో మనం లిక్విడ్సే తీసుకోవచ్చు. ఇఫ్ మనం డైట్లో ఉంటే, ఒక పర్టికులర్ డైట్లో ఉంటే ఆ టైంలో మనం లిక్విడ్స్ తీసుకోవచ్చు. లైక్ కీటో డైట్ చేయొచ్చు, మనం ఓన్లీ కార్బ్స్, ఇట్లా కంప్లీట్ మీరు చేయాలనుకున్న డైట్ అదే టైంకి, టైం టు టైం మనం తినే పద్ధతిని క్రమ పద్ధతిలో తింటున్నాం. దీన్ని మన జీవితాంతం పాటిస్తే మనకున్న బెనిఫిట్స్ అంతా ఇంత కాదు. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఇది ఒక తినే పద్ధతిని చూపిస్తుంది. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో చాలా టైప్స్ ఉన్నాయి. లైక్ ఎలా అంటే 16:8, 12:12, 20:4, ఒమాడ్, చాలా రకాల టైప్స్ ఉన్నాయి అన్నట్టు. సో ఇందులో ఎక్కువ పాపులర్ టైప్ ఏంటి అని అంటే 16:8, 20:4, ఒమాడ్. ఈ 16:8 అనేది ఒక హెల్తీ లైఫ్ స్టైల్ని మనం మెయింటైన్ చేయడానికి 16:8 అనేది చాలా బెటర్గా యూజ్ అవుతుంది. ఇక మీరు వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే 20:4, 16:8 కూడా మీరు వెయిట్ అనేది ఈజీగా లూజ్ అవుతారు. 20:4లో ఒమాయిడ్లో మీరు ఇంకా ఎక్కువ లూజ్ అవుతారు. సో ఇది అన్నట్టు మెయిన్గా మీకు అర్థమైంది కదా. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. వై ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, ఎందుకు ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయాలనేది ఈరోజు నేను క్లియర్గా ఒక పాయింట్ చెప్తాను. ఫస్ట్, మీరు మీ లైఫ్ స్టైల్లో బెటర్గా ఉండొచ్చు, అంటే మేము బాగానే ఉన్నాం, మేము బాగానే హెల్తీగా ఉన్నాం ప్రియాంక అని మీరు అనొచ్చు. కానీ మీరు మీ ఏజ్ అనేది పెరుగుతుంటే ఈ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయడం అనేది మీ జీవితంలో ముఖ్యమైన పద్ధతి. మీరు ఎందుకు చేయాలనేది నేను ఈరోజు మీకు చెప్తాను. సో బేసిక్గా మనం ఏం తిన్నా మన బాడీ ఏం చేస్తుంది, దాన్ని మన బాడీకి తీసుకొని దాని నుండి వచ్చే న్యూట్రిషన్స్ని బాడీలో ఉన్న ప్రతి పార్ట్స్కి సప్లై చేయడంలో బిజీగా ఉంటుంది, రైట్? దెన్ ఒకవేళ మీరు తినడం ఆపేస్తే ఏమవుతుంది, మన బాడీలో ఉన్న సెల్యులార్ లెవెల్లో నుండి ఎనర్జీ అనేది తీసుకుంటుంది. ఇఫ్ మనం తినకపోతే ఏమవుతుంది, మన బాడీ క్లీన్ చేసుకోవడం స్టార్ట్ అవుతుంది. అంటే మన బాడీలో సెల్యులార్ లెవెల్లో నుండి
మనకు ఎనర్జీ అనేది తీసుకొని మన బాడీకి సప్లై చేస్తుంది. బాడీలో ఉన్న ప్రతి పార్ట్ నుండి వేస్ట్ని బయటకు తీస్తుంది. కొన్ని టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ని రీసైకిల్ చేస్తుంది. దీన్నే అటోపతి అంటారు. ఈ టైంలోనే మనకి ఏజింగ్ అనేది స్లో అవుతుంది, మనకు క్యాన్సర్ రాకుండా చేస్తుంది. సో మీకు అర్థమైందా? ఈ బెనిఫిట్స్ కోసం నేను రేపు వీడియోలో క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఆ ఒక్క వీడియో చూడండి, మీరు ఇది ఎందుకు చేయాలనేది మీకు అర్థమైపోతుంది. మీరు కంప్లీట్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్కి స్టిక్ అయిపోయి మీ జీవితాంతం అదే చేయాలని ఖచ్చితంగా అనుకుంటారు. సో స్టే ట్యూన్డ్ టుమారో.